నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా మనం ఇవాళ కొటేషన్ ఏంటో చూద్దామండి. మన యాటిట్యూడ్, మన యాక్షన్, మనం చేసే పనులని నిర్ణయిస్తుంది. మన యాక్షన్స్ మనకి ఫలితాన్ని ఇస్తాయి. ఆ ఫలితాలను బట్టే మన లైఫ్ స్టైల్ ఉంటుంది. మన యాటిట్యూడ్ నెగిటివ్గా ఉండింది, మనం ఏదైనా నెగిటివ్గా ఉండేది చేశాము, అప్పుడు మనకి నెగిటివ్ రిజల్ట్ వస్తే ఓకే తప్పు అని మనం తెలుసుకుంటాం. దాంతో మన పద్ధతులు మారుతాయి. సో మన యాటిట్యూడ్ ఏ విధంగా ఉంటుంది అనే దాన్ని బట్టే మన యాక్షన్ ఉంటుంది. మన యాక్షన్ని బట్టే మనకు ఉండే ఫలితం ఉంటుంది. పాజిటివ్గా ఉంటే పాజిటివ్ ఫలితాలే వస్తాయి. కొంతమంది మాత్రమే నెగిటివ్ నుంచి ఇది తప్పు అని తెలుసుకొని వెనక్కి వస్తారనమాట. సో ఏ యాటిట్యూడ్ మనం ఉండాలి, ఏది కరెక్ట్ ఏది కాదు, ఏది కరెక్ట్ రాంగ్ అని ఉండదండి. కానీ మనకు తెలుస్తూ ఉంటుంది ఈ సిచ్యువేషన్లో మనం చేస్తుంది కరెక్టా కాదా అని మనకు తెలుస్తూ ఉంటుంది. సో అది రైటా కాదా అని మనం బిలీవ్ చేయడము, వెళ్ళడము. కొన్ని ఏమవుతూ ఉంటుంది, లాస్ట్ ఇయర్ మనం తీసుకున్న డెసిషన్ అప్పుడు కరెక్ట్ అయి ఉండొచ్చు, ఆ ముందు ఎప్పుడో తీసుకున్న డెసిషన్ అప్పుడు కరెక్ట్ అయి ఉండొచ్చు. ఇప్పుడు చూసుకుంటే అబ్బా ఎందుకు తీసుకున్నానా ఆ డెసిషన్ అనిపిస్తూ ఉంటుంది. కానీ అది అప్పట్లో కరెక్ట్ కాబట్టి తీసుకున్నాం. ఇంకా వాటిని వదిలేసి ఇప్పుడున్న మరి యాటిట్యూడ్ని బిల్డ్ చేసుకుంటూ రావాలి. ఆ రిజల్ట్స్ని బట్టి వాటి ద్వారా మన ప్రవర్తన ఉండాలి, అది మనం తెలుసుకుందాం. సరే, ముందుగా నిన్న ఇచ్చినటువంటి ప్రిలిమ్స్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏంటో చూసి ఆ తర్వాత ఆర్టికల్స్లోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ వచ్చేటప్పటికి వింటర్ డీజిల్, దీనికి సంబంధించి మన వాళ్ళు కొంతమంది కమెంట్స్లో ఆన్సర్స్ పెట్టారు. గుడ్, ప్రయత్నిస్తూ ఉండాలి. ఇక నేను చెప్పేది ఏంటి అంటే దాని నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది అన్నట్టుగా నేను చెప్పట్లేదండి. ఇలా మనం ఒక్కొక్కటి నేర్చుకుండే కొద్దీ ఎక్కువ విషయాలు మనకు తెలుస్తాయి. అప్పుడు మనం రాసే ఆన్సర్ కానీ మనం చెప్పే మాటలో కానీ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. సరే, అందుకని ప్రొయాక్టివ్గా ఉండండి, యాక్టివ్గా ఆన్సర్స్ పెట్టండి కమెంట్స్లో. చాలామంది ప్రిలిమ్స్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అసలు రాయట్లేదు. చూస్తున్నారో లేదో కూడా నాకు తెలియట్లేదు అనమాట. మీరు ఎవ్రీడే మనం లాస్ట్లో ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఇస్తాం, ఒక మెయిన్స్ క్వశ్చన్ ఇస్తాం, ఆన్సర్స్ ప్రయత్నిస్తూ ఉండండి. రైట్? సరే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. నిన్న ఇచ్చిన క్వశ్చన్స్లో వింటర్ డీజిల్, దీనికి సంబంధించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చాము. ఆ 3టికి రిలేటెడ్గా ఏది కరెక్టో చెప్పండి అంటున్నారు. ఫస్ట్ది, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది వింటర్ డీజిల్ని డెవలప్ చేయడం జరిగింది. BISలో BS6 భారత్ స్టేజ్ అంటాం. ఫ్యూయల్స్కి సంబంధించి భారత్ స్టేజ్ నామ్స్ అనే ఉంటాయి. వాటిలో భారత్ స్టేజ్ నామ్ 6కి అది కంప్లైంట్గా దానికి తగ్గట్టుగా దీన్ని డెవలప్ చేశారు, అవునా కాదా? ఎస్. రెండో చూడండి, లో విస్కాసిటీ, లో సల్ఫర్ కంటెంట్ అనేవి ఉంటాయి దీనికి. సల్ఫర్ కంటెంట్ ఉంటే ఏమవుతుంది, ఎక్కువ పొల్యూషన్కి దారితీస్తుంది. విస్కాసిటీ అంటే మనము ఎలాగా మనం పట్టుకున్నప్పుడు ఎంత లైట్గా పతలాగా ఉంది, మందంగా ఉంది అంటుంటామే ఆయిల్. సో అట్లా లైట్గా ఉండడం అనమాట. సో ఎస్, వింటర్ డీజిల్ ఈ విధమైన క్వాలిటీ ఉంటుంది. మూడోది, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్, DGQA, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్. ఇది మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ కింద ఉంటుంది, అది అప్రూవ్ చేస్తుంది అంటున్నారు. ఏ మినిస్ట్రీ కింద ఉంటుందండి? మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద ఉంటుంది, మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ కింద కాదు. సో మూడోది తప్పనమాట. ఆన్సర్ ఏమవుతుంది? A, 1, 2 ఓన్లీ. రెండోది చూడండి, నేషనల్ పాపులేషన్ రిజిస్ట్రీకి సంబంధించి ఏది ఇన్కరెక్ట్, ఏది తప్పో చెప్పండి అంటున్నారు. దీంట్లో డెమోగ్రఫిక్ డేటా, బయోమెట్రిక్ డేటా. డెమోగ్రఫిక్ డేటా అంటే మీ పేరేంటి, మీ ఇంటి అడ్రస్, ఇవంతా మనం కనుక్కుంటే దాన్ని డెమోగ్రఫిక్ అంటారు. బయోమెట్రిక్ అంటే మన ఫింగర్ ప్రింట్, ఐరిస్ స్కాన్ ఇవన్నీ ఉంటే దాన్ని బయోమెట్రిక్. రెండు కూడా దీంట్లో ఉంటాయి. ఆధార్లో కూడా 2 ఉంటాయా? ఎస్. సో NPRలో కూడా 2 ఉంటాయి, కరెక్టే. రెండోది, రెసిడెంట్ ఐడెంటిటీ కార్డ్ అనేటటువంటిది ఒక స్మార్ట్ కార్డ్ని ఇష్యూ చేయడం జరుగుతుంది NPR డేటా తర్వాత, అవునా కాదా? ఎస్. మూడోది చూడండి, ఆధార్ నెంబర్ని లింక్ చేస్తారు ఈ కార్డుతో, అవునా కాదా? ఎస్. ఇది అందరు సిటిజన్స్కా, ఇది రెసిడెంట్స్కి. అంటే మన సిటిజన్ ఒక వ్యక్తి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ కువైట్లో ఉన్నారు, ఆ వ్యక్తి దగ్గర నుంచి NPR డేటా తీసుకోరు, సిటిజన్ దగ్గర నుంచి కాదు. ఇక్కడ ఎవరైతే ఇండియాలో ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మాత్రమే డేటాని తీసుకోవడం జరుగుతుంది, రెసిడెంట్ డేటాని తీసుకుంటారు. సో ఇక్కడ 4వ తప్పు కాబట్టి ఆన్సర్ D అవుతుందండి. థర్డ్ క్వశ్చన్ చూడండి, ICMR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ది స్టడీ అనేటటువంటిది కన్వలసెంట్ ప్లాస్మా థెరపీ, దీనికి సంబంధించి ఏం చెప్పడం జరిగింది? ICMR కన్వలసెంట్ ప్లాస్మా థెరపీకి సంబంధించి ఏం చెప్పడం జరిగింది అన్నారు. నిన్న ఏం చదువుకున్నాం? ఆ కన్వలసెంట్ ప్లాస్మా థెరపీ గురించి ICMR కొన్ని గైడ్లైన్స్ రిలీజ్ చేసింది. మీరు ఇష్టం వచ్చినట్టుగా విచ్చలవిడిగా వాడడానికి లేదు అని చెప్పింది, అవునా కదా? సో అందువల్ల ఈ క్వశ్చన్ ఇచ్చామండి. చూడండి, పొటెన్షియల్ డోనర్స్
సో డోనర్స్ అండి, ఇది డొనేట్ కాదు, డోనర్స్. పొటెన్షియల్ డోనర్ ఎవరైతే ఉన్నారో సో ఆ వ్యక్తిలో సఫిషియంట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ యాంటీబాడీస్ ఉండాలి ఈ మెథడ్ వర్క్ అవ్వాలంటే. అవునా కదా? ఎస్, ఒకటోది కరెక్ట్. రెండోది పొటెన్షియల్ రెసిపియంట్ ఎవరైతే తీసుకునే వ్యక్తి ఉంటారో ఆ వ్యక్తి ఎర్లీ స్టేజెస్లోనే ఈ ట్రీట్మెంట్ అందించాలి, ఈ ప్లాస్మా ట్రాన్స్ఫర్ చేయాలి. అవునా కదా? ఎస్. మూడోది యాంటీబాడీస్ అనేటటువంటివి ఇదిగో ఒక ఈ రెసిపియంట్లో కనుక ఆల్రెడీ అంటే ఈ ప్లాస్మా థెరపీ చేయించుకునే వ్యక్తిలో ఆల్రెడీ ఎంతో కొంత యాంటీబాడీస్ డెవలప్ అయి ఉంటే అది అప్పుడు ఈ సిపిటి కన్వలజెంట్ ప్లాస్మా థెరపీ వర్క్ అవ్వదు, ఫ్యూటైల్ అంటే వర్క్ అవ్వదు అని చెప్తున్నారు. అవునా కాదా? ఎస్, మూడు కరెక్టే అనమాట. ఐసీఎంఆర్ స్టడీలో ఇది మనకు తెలియడం జరిగింది. మూడు కరెక్టే కాబట్టి ఏది కరెక్ట్ అంటున్నారండి? రైట్, ఇక్కడ ఆల్ ఆఫ్ ది అబవ్. సారీ, కొన్ని టైప్లో మిస్టేక్ వచ్చినట్టుంది. ఇక్కడ ఆల్ ఆఫ్ ది అబవ్ అండి, ఆల్ ఆఫ్ ది అబవ్ అన్నీ కరెక్టే. నాలుగోది గమనించండి, ఎకనామిక్ రికవరీకి ఈ క్రింద వాటిలో ఏవి ఇండికేటర్స్గా ఉంటాయి? నిన్న ఏమని చదువుకున్నాం? ఐఎంఎఫ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేటువంటిది ఎకనామిక్ రికవరీకి సంబంధించి ఏం చెప్పడం జరిగింది? స్లోగానే ఉంది, నెక్స్ట్ ఇయర్కి కానీ కొద్దో గొప్ప రికవర్ అవ్వదు. సో ఇప్పట్లో అయితే రికవర్ ఛాన్సెస్ తక్కువ ఉన్నాయని చెప్పడం జరిగింది. అవునా? అదేనా మనం నిన్న చదువుకుంది. సో మరి ఈ కంటెక్స్లో ఈ వీటిలో ఇచ్చిన వాటిలో ఏవి ఎకనామిక్ రికవరీకి ఇండికేటర్స్గా పనిచేస్తాయి అది ఇక్కడ అడిగింది. చూడండి, ఫ్యూయల్ కన్సంప్షన్, ఫ్యూయల్ ఎక్కువ కన్సంప్షన్ అవుతుందంటే ఎక్కువ ఎకనామిక్ యాక్టివిటీ ఉంది అని కదా. కన్సంప్షన్ ఎసెన్షియల్ కమోడిటీస్ ఎక్కువగా ఉందంటే ఎకనామిక్ యాక్టివిటీ బాగున్నట్టే. కోర్ సెక్టార్ గ్రోత్, ఎకనామిక్ యాక్టివిటీ బాగున్నట్టే. గవర్నమెంట్కి రెవెన్యూ ఎప్పుడు ఎక్కువ వస్తుంది? మనకి ఎకనామిక్ యాక్టివిటీ బాగా జరిగినప్పుడే. సో 4 కరెక్టే కాబట్టి ఆన్సర్ డి, ఆల్ ఆఫ్ ది అబవ్. వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రిలిమ్స్లో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. సరే, ముందుగా మరి ఇంటర్నల్ సెక్యూరిటీకి సంబంధించిన ఆర్టికల్ అండి. హఫీజ్ సయ్యద్ అనేటటువంటి వ్యక్తికి 10 సంవత్సరాల జైలు శిక్ష పడింది అన్నట్టుగా చెప్తున్నారు. ఇంతకీ ఎవరు ఏం చేశారు? ఇంతకీ శిక్ష విధించింది ఇండియాలోనా పాకిస్తాన్లోనా? ఇవన్నీ ఒకసారి చూద్దామా? చూడండి, హఫీజ్ సయ్యద్ ఈ వ్యక్తి ఎల్ఈటి, లష్కర్ ఈ తైబా, జమాత్ ఉద్దావా ఈ గ్రూప్స్కి సంబంధించిన లీడర్ అనమాట. టెర్రర్ ఫినాన్సింగ్ కేసులో అతనికి పాకిస్తాన్ యొక్క యాంటీ టెర్రర్ కోర్ట్ అనేది 10 సంవత్సరాలు 5.5 ఇయర్స్ 2 కన్కరెంట్గా మరి జైలు శిక్ష విధించడం జరిగింది. ఎందుకు విధించారు? మనం ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నాం, ఈ వ్యక్తి ముంబై అటాక్స్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు, వీళ్ళ గ్రూపే మరి పార్లమెంట్ హౌస్ మీద అటాక్స్కి దారితీసింది. 2016లో ఉరీ మీద అటాక్ చేసింది కూడా వీళ్ళ గ్రూప్స్ వాళ్ళే. 2008 ముంబై అటాక్స్కి ఇతనే మాస్టర్ మైండ్ అని మనం ఎన్నో చెప్తూ ఉన్నాం. అతన్ని మన దేశానికి పంపించాల్సిందిగా మనం అడగడం జరిగింది. అయినా ఎప్పుడు పాకిస్తాన్ ఒప్పుకోకుండా ఇప్పుడు సడన్గా ఎందుకు 10 సంవత్సరాలు జైలు శిక్ష అంటుంది? ఎందుకంటుంది అంటే పాకిస్తాన్ మీద ప్రెషర్ పెరిగింది. ఏమని? ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్, FATF అన్నటువంటిది, ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అన్నటువంటిది మరి ఏమని చెప్పింది? ఇదిగో మీ దేశం నుంచి టెర్రర్ ఫండింగ్ పెరుగుతుంది, మీరు చర్యలు తీసుకోలేదంటే మిమ్మల్ని బ్లాక్ లిస్ట్లో పెడతామని పాకిస్తాన్కి ఆల్రెడీ దాన్ని గ్రే లిస్ట్లో పెట్టి ఇంకా బ్లాక్ లిస్ట్లో పెట్టాల్సి ఉంటుంది మిమ్మల్ని అని చెప్పి బాగా వార్నింగ్స్ ఇవ్వడం జరిగింది. దాంతో వాళ్ళు ఎంతో కొంత అయితే చర్యలు తీసుకోవాలా. దానికోసం ఇలా ఇద్దరికి టెర్రర్ ఫినాన్సింగ్ కేసెస్లో వీళ్ళిద్దరికీ అరెస్ట్ చేసి వాళ్ళిద్దరికీ జైలు శిక్ష విధించడం జరిగింది. సో ఎందుకు విధించారో అర్థమైందా? మరి ఎల్ఈటి ఈ లష్కర్ ఈ తోయిబా గ్రూప్కు 2008 ముంబై అటాక్స్లోను 2011లో మన పార్లమెంట్ జరిగిన అటాక్లోను వీటన్నిటిలోనూ పార్ట్గా చూస్తున్నారు. US స్టేట్ డిపార్ట్మెంట్ కూడా అతనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తే $10 మిలియన్ మనీ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. అతన్ని ఇన్ఫర్మేషన్ చెప్పి అతను అరెస్ట్కి కానీ కన్విక్షన్కి కానీ అది దారి తీస్తే అప్పుడు $10 మిలియన్ ఇస్తామని కూడా చెప్పడం జరిగిందనమాట. ఇంటర్నేషనల్గా డెసిగ్నేటెడ్ టెర్రరిస్ట్గా అతన్ని గుర్తించడం జరిగింది. సో ఈ విధంగా ఉన్నప్పటికీ పాకిస్తాన్ ఇంతకుముందు చర్యలు తీసుకోకుండా ఇప్పుడు FATF ఇంటర్నేషనల్ ప్రెషర్ పెరుగుతుంది. మరి అలా పెరిగినప్పుడు ఫండింగ్ రావడం కష్టం. అటు చైనా నుంచి అయినా ఇంకొక కంట్రీ నుంచి అయినా ఇంటర్నేషనల్ ఫండింగ్ కష్టం కాబట్టి ఆ ప్రెషర్ వల్ల కూడా మరి ఈ విధంగా మెజర్స్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ గవర్నాన్స్కి సంబంధించిందండి. మీడియా రెగ్యులేషన్. ఈ కంటెక్స్లో మనం దీన్ని చదువుకుంటాం. ఇక్కడ ఏం చెప్తున్నారు? నిన్న ఒక ఆర్టికల్లో మనం గుర్తుందా, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా అనేది యూనియన్ గవర్నమెంట్ని అడిగింది, అసలు మీరు టీవీ మరియు డిజిటల్ మీడియా వీటన్నిటిని రెగ్యులేట్ చేయడానికి ఏం టూల్స్ ఉన్నాయి మీ దగ్గర? ఇష్టం వచ్చిన కంటెంట్ అనేది పబ్లిష్ చేయొచ్చా?
రెగ్యులేషన్ అనేది ఉండాలి కదా, మీరేం చేస్తున్నారో చెప్పండి అని అడగడం జరిగింది. మరి ఈ కంటెక్స్లో బాగా గమనించాలండి. మీడియా అనేటటువంటిది రీసెంట్గా మనం చూస్తే ఎందుకు అసలు ఈ కేసు వచ్చింది, తబ్లీగీ జమాతి దీనికి సంబంధించి ఇదిగో ఇక్కడ మరి బయాస్డ్గా ఉండేలాగా చూపించారు. కోవిడ్-19కి కమ్యూనల్ కలర్ని అద్దారు. ఇలాగా మనకి ఎన్నో రకాలైనటువంటి కంప్లైంట్స్ అన్నీ తీసుకొని వాటిని బేస్ చేసుకొని సుప్రీంకోర్టు ఈ విధంగా క్వశ్చన్ చేయడం జరిగిందనమాట. అసలు ఏ విధంగా మీరు రెగ్యులేట్ చేయబోతున్నారు? కేబుల్ టెలివిజన్ రెగ్యులేషన్ యాక్ట్ అని ఉంది. సో దాన్ని యూజ్ చేస్తున్నారా, లేదా మనకి ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ కింద ఉండేటటువంటి కొన్ని బాడీస్ అనేటటువంటివి ఉన్నాయి, నేషనల్ బ్రాడ్కాస్టింగ్ స్టాండర్డ్స్ అథారిటీ, ఇలాంటివన్నీ ఉన్నాయి. మరి ఇలాంటి కేసెస్లో మరి అవి ఉంటే సరిపోద్దా, ఇంకా బ్రాడర్ రెగ్యులేషన్ తీసుకోవాలా, అది ఇప్పుడు క్వశ్చన్ అనమాట. అయితే ఏదేమైనా సరే మీడియాకు సంబంధించి ఎప్పుడైనా రెగ్యులేషన్ అనేది ఎలా ఉండాలి, సెల్ఫ్ రెగ్యులేషన్ ఉండాలి. ఎందుకు సెల్ఫ్ రెగ్యులేషన్ ఉండాలి? ఎందుకని గవర్నమెంట్ డైరెక్ట్గా రెగ్యులేట్ చేయకూడదు? ఎందుకని అంటే అప్పుడు గవర్నమెంట్ మీడియా యొక్క వాయిస్ని తొక్కేయగలదు, లేదా మీడియాని తన వైపుగా తిప్పుకోగలదు. అందుకోసం చూడండి, ఆల్రెడీ మనకి చట్టాలు ఉన్నాయి. ఏది, కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ రెగ్యులేషన్ యాక్ట్ అనేటటువంటిది ఉంది. సో దాని కింద ఏం చర్యలు చేపడుతున్నారు, అదేవిధంగా కొన్ని బాడీస్ ఉన్నాయన్నమాట. సో దాంట్లో చూడండి, స్టాండర్డ్స్ని వాటిని సెట్ చేయడానికి మనకి కోర్ట్ అనేటటువంటిది నేషనల్ బ్రాడ్కాస్టింగ్ స్టాండర్డ్స్ అథారిటీ ఉందా. సో దీని స్టాండర్డ్స్ ఏది చూస్తున్నారు మీరు, ఏది ఎఫెక్టివ్గా వాడుతున్నారు రెగ్యులేషన్ చేయడానికి, రెగ్యులేషన్కి వాడుతున్న ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి అని అడగడం జరిగింది. ఓవరాల్గా మనం ఏం చెప్తున్నాం, ఎస్ ఖచ్చితంగా ఎంతో కొంత లిమిటేషన్స్ రెగ్యులేషన్స్ ఉండాలి, కానీ సెల్ఫ్ రెగ్యులేషన్ అనేది ఇంపార్టెంట్. గవర్నమెంట్ రెగ్యులేట్ చేస్తే ఫ్రీ స్పీచ్ అనేటువంటిది పోతుంది. గవర్నమెంట్ అస్సలు రెగ్యులేట్ చేయకపోతే హేట్ స్పీచ్ కూడా ఫ్రీ స్పీచ్ లాగా కన్సిడర్ చేయాలి. మరి రెండింటి మధ్యలో ఆ బ్యాలెన్స్ అనేది తీసుకొని రావాలి. కానీ ఫండమెంటల్ రైట్ అనేటువంటి ఫ్రీ స్పీచ్ని మనం కట్టేలు చేయకూడదు. అందుకని ఎప్పుడూ కూడా మీడియా గురించి వచ్చినప్పుడల్లా సెల్ఫ్ రెగ్యులేషన్ అంటే ఏంటి, ఈ మీడియా హౌసెస్ అన్నీ కలిసి ఒక అథారిటీని ఇవి ఏర్పాటు చేసుకొని వాటి ద్వారా అవి రెగ్యులేట్ చేసుకుంటాయి. ఇప్పుడు నేషనల్ బ్రాడ్కాస్టింగ్ స్టాండర్డ్స్ అథారిటీ అదే. సో మరి అది ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అన్నది ఇప్పుడు సుప్రీంకోర్టు యొక్క క్వశ్చన్ అనమాట. హేట్ స్పీచెస్, కమ్యూనల్ స్పీచెస్ ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటే మీరు ఏం చేస్తున్నారు, వీటిని ఎలా ట్యాకిల్ చేయాలని ప్రయత్నిస్తున్నారు అన్నదే సుప్రీంకోర్టు యొక్క క్వశ్చన్. నెక్స్ట్ ఆర్టికల్ బ్యాంకింగ్ ఇష్యూస్కి సంబంధించిందండి. లక్ష్మీ విలాస్ బ్యాంక్, ఈ 1 ఇయర్లోనే మనం 3 బ్యాంక్స్ వాటి యొక్క క్రైసిస్ గురించి చూసామన్నమాట. మరి బ్యాంకింగ్ క్రైసిస్ అనేది ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. అటు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ ఇటు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ బ్యాంకింగ్ క్రైసిస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాన్ని కొంత డెప్త్లో తెలుసుకుంటే బాగుంటుంది అన్నది నా ఒపీనియన్ అనమాట. ఇవాళ మీరు వ్యాక్సిన్స్ వాటి టైప్స్కి సంబంధించి ఒక స్పెషల్ వీడియోని మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగిందండి. దాంట్లో mRNA వ్యాక్సిన్ వాటన్నిటికీ సంబంధించిన డీటెయిల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వ్యాక్సిన్ మరియు టైప్స్ వెరీ ఇంపార్టెంట్. అది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా చాలా ప్రిలిమ్స్ మెయిన్స్ రెండిట్లో యూజ్ అవుతుంది. ఆ స్పెషల్ వీడియో ఒకసారి చూసుకోండి. నేను బ్యాంకింగ్ క్రైసిస్కి సంబంధించి రేపు ఒక స్పెషల్ వీడియోని అప్లోడ్ చేస్తాను. అంటే లాస్ట్ 10 ఇయర్స్లో ఏమేం మెజర్స్ తీసుకున్నారు, అయినా సరే 2008 తర్వాత ఎందుకు బ్యాంకింగ్ సెక్టార్ అనేది మరి కోలుకోలేకపోయింది, 2008లో గ్లోబల్ ఫినాన్షియల్ క్రైసిస్ జరిగింది, ఎందుకు కోల్పోలేకపోయింది, ఇప్పుడున్న పరిస్థితి ఏంటి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఏమేమి చర్యలు తీసుకుంది, ఇంకా ఏం చేయాలి, మనకి పీజే నాయక్ కమిటీ అని ఉంది, మిషన్ ఇంద్రధనుష్ అని ఉంది. ఇలా బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించి బ్యాంకింగ్ రిఫార్మ్స్ మీద చాలా ఇష్యూస్ ఉన్నాయి. బ్యాంకింగ్ రిఫార్మ్స్ అన్న టాపిక్ మీద నేను ఒక స్పెషల్ వీడియో చేస్తాను. ఈ లక్ష్మీ విలాస్ బ్యాంక్, ఎస్ బ్యాంక్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని, సరేనా, రేపు మార్నింగ్ అది అప్లోడ్ అవుతుంది. అంతలోపు మనం ఈ మధ్య చాలా ఫ్రీక్వెంట్గా ఈ వీడియోస్ చేస్తూ ఉన్నాం. స్పెషల్ వీడియోస్ వ్యాక్సిన్స్ గురించి చేశాము, ఆర్సీఈపీ గురించి చేశాము, మరి మొన్న డ్రోన్ వార్కి సంబంధించి చేశాము. ఇలా చాలా వీడియోస్ ఉన్నాయి. అవన్నీ రెగ్యులర్గా ఫాలో అవుతూ వాటి కిందే మీకు పీడిఎఫ్ అవైలబుల్గా ఉంటుంది, నోట్స్. ఆ నోట్స్ మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు మన క్లాసెస్కి అయినా సరే ఇప్పుడు మీకు ఏదైతే నేను చూపిస్తూ స్క్రీన్ మీద చెప్తున్నానో వీటికి సంబంధించిన పీడిఎఫ్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఉంటుందండి. కొద్దిగా ఓపిక చేసుకొని ఎక్కడుంది అని అడగకుండా వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ అని ఉంటాయి, అవి క్లిక్ చేసి చూసుకోండి, రైట్. సరే, ఇది స్పెషల్ వీడియో మనం చేయబోతున్నాం, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి పాలిటీలో డెమోక్రసీ
అని చదువుకుంటాం. ఇక్కడ ఇండియన్ డెమోక్రసీయే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా గవర్నమెంట్స్ అనేటటువంటి రన్ అవుతున్నాయి, ట్రూత్ ప్లేస్లో ఫాల్స్ ఏ విధంగా రీప్లేస్ అవుతూ ఉంది, ఎస్పెషల్గా ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏ విధమైన ఇంపాక్ట్ చూపిస్తుంది, మరి డెమోక్రసీస్లో అటోక్రసీ, మెజారిటీ ఉన్న వాళ్ళ అటోక్రసీ ఏ విధంగా పెరుగుతూ ఉంది, టెర్రర్ ఇష్యూస్ ఏ విధంగా పెరుగుతూ ఉన్నాయి, కొన్ని అవుట్ సైడ్ కంట్రీస్ యొక్క డామినెన్స్ ఏ విధంగా పెరుగుతూ ఉంది. సో ఓవరాల్గా మనము ఏ విధంగా డెమోక్రసీస్కి థ్రెట్స్ ఉన్నాయి మనకి అన్నది మనం చూద్దామండి. చూడండి, ఇన్ఫర్మేషనల్ అటోక్రసీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్ అండి. సోషల్ మీడియాకి సంబంధించి ఈ పదాన్ని చదువుకోవాలి. ఇన్ఫర్మేషన్ అటోక్రసీ. ఇన్ఫర్మేషన్ అనేటటువంటి కొంతమంది దగ్గరే ఉంటుంది, దాన్ని సప్రెస్ చేస్తారు, రైట్? సో అది థ్రెట్గా మారింది డెమోక్రసీకి అని చెప్తున్నారు. ఇన్ఫర్మేషనల్ అటోక్రసీ అనేది డీప్ ఫేక్స్ అంటే మనం కనుక్కోలేం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇమేజ్ని ఒక పర్సన్, లెట్సే ఒక ఇండివిజువల్ ఉన్నారు. సో ఆమె యొక్క ఇమేజ్ని పాడు చేయడానికి అని చెప్పేసి, ఆమెకున్న ఫేమో నేమో లేదా ఇంకోటో పాడు చేయడానికి అని చెప్పేసి ఇమేజెస్ని మార్క్ చేయడము, దాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేయడము, ఇలా చేస్తున్నారు. పొలిటికల్ లీడర్స్ వాళ్ళ యొక్క డిఫేమేషన్ కోసం ఎన్నో రకాలుగా ఫేక్ ఇన్ఫర్మేషన్, అది అసలు ఫేకా కాదా అన్నట్టుగా రియలిస్టిక్గా ఉండేలాగా మరి చేస్తున్నారు. అది అటు ప్రజాస్వామ్యానికే కాదు, అటు ఇండివిజువల్స్ యొక్క, ఇప్పుడు ఇండివిజువల్ ఫ్యామిలీస్ ఇండివిజువల్గా వాళ్ళందరికీ అది ఇబ్బంది అండి. అదేవిధంగా డెమోక్రసీస్ కూడా, కంట్రీస్కి కూడా అది ఇబ్బందిగా ఉంది. మరి ఈ డివిజన్స్ అనేటటువంటివి క్రియేట్ అవుతున్నాయి. సైకోమెట్రిక్ టెక్నిక్స్, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 2016 ఆ టైంలో కేంబ్రిడ్జ్ అనలిటికా అనే ఒక కంపెనీ ఫేస్బుక్ వీళ్ళ దగ్గర డేటా తీసుకొని మనము ఏ మెసేజెస్ని చదవడానికి ఎక్కువ ఇష్టపడుతున్నాం, ఏ ఇమేజెస్ని చూస్తున్నాం, ఇలాగా బిహేవియరల్ అనలిటిక్స్ని చూసుకొని ఓటర్స్ని మ్యానిపులేట్ చేసేందుకు డేటాని ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నించింది. అదేవిధంగా యూరప్, అమెరికా వీటన్నిటిలో ఈ అసలు ఎలక్షన్ సిస్టమ్ మీదే మన నమ్మకం కోల్పోయేలా అంత ఇంపాక్ట్ ఉంది. మరి బ్రెగ్జిట్ విషయాలు కానీ, గ్రోయింగ్ టెర్రర్ కేసెస్ ఫ్రాన్స్లో, ఇలాంటివన్నీ కూడా మరి ఇప్పుడున్నటువంటి వరల్డ్ వైడ్గా, మనం ఇండియా గురించి కాదు, వరల్డ్ వైడ్గా థ్రెట్స్ అయినా డెమోక్రసీకి, లిబరలిజంకి. ఇండియాకు వస్తే ఫేక్ న్యూస్ అనేటటువంటిది స్ప్రెడ్ అవ్వడం చాలా ర్యాంపెంట్గా ఉంది. ఇంకో విషయం తెలుసా, ఏది ఫేక్ న్యూస్ ఏది రియల్ న్యూస్ అని తెలుసుకోవడం చాలా కష్టం. కొన్నిసార్లు అయితే చాలా మనం బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా చేయాల్సి ఉంటుంది, ఇది కరెక్టా కాదా అని. కానీ ఇప్పుడున్న టైంలో మనకంత ఓపిక కానీ మనకేం అవసరం ఉంది అనుకుంటూ ఉంటాం, అక్కడ చూసిందే నమ్మేస్తూ కరెక్ట్ అనుకుంటూ ఉంటాం అన్నమాట. కానీ ఏది ఫేక్ న్యూస్ ఏది కాదు అని మనం తెలుసుకోగలగాలి. ఎస్పెషల్లీ ఇండియా లాంటి డివిజన్స్, డైవర్సిటీ ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో, పొలిటికల్ అట్మాస్ఫియర్లో పోలరైజ్ చేసేందుకు, మెజారిటీ మైనారిటీ ఇలా ఇన్సెక్యూరిటీస్ని బిల్డ్ చేసేందుకు ఈ విధంగా దాన్ని వాడుతున్నారు. రీసెంట్గా పాకిస్తాన్లో గిల్గిట్ బాల్టిస్తాన్ రీజన్లో మరి ఎలక్షన్స్ జరిగాయి. సో ఆ కంటెక్స్లో చైనా యొక్క సూపర్ పవర్ అంబిషన్స్ వీటన్నిటికీ సంబంధించి రకరకాల ఇమేజెస్ రకరకాలుగా అన్నమాట. సో ఈ విధంగా ఫేక్ న్యూస్ అనేటటువంటి స్ప్రెడ్ అవుతూ ఉంది, డెమోక్రసీస్కి థ్రెట్గా ఉంది. అటు ఒక సైడ్ ఇంటర్నల్గా కొన్ని ప్రాబ్లమ్స్, ఎక్స్టర్నల్గా చూస్తే ఒక సైడ్ ఏమో మన చైనా, ఇంకొక సైడ్ ఏమో మన పాకిస్తాన్. ఇవి రెండు సైడ్ల నుంచి రెండు థ్రెట్స్గా మారాయి. మరి ఏ విధంగా వీటిని బ్యాలెన్స్ చేయాలి? ఒక సైడ్ కోవిడ్-19, ఒక సైడ్ సైబర్ థ్రెట్స్, ఒక సైడ్ ఫేక్ న్యూస్. ఈ విధంగా డెమోక్రసీ, నేషనల్ సెక్యూరిటీని ఎలా బ్యాలెన్స్ చేయాలన్నదే ఇప్పుడున్న ప్రజెంట్ సొసైటీకి, ప్రజెంట్ గవర్నమెంట్కి డీప్ ఛాలెంజెస్గా మారాయి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఇండియా యొక్క ఎకనామిక్ లిబరలిజం అనేటటువంటిది ఏదైతే మేము ఎకనామిక్ లిబరలిజం వైపుగా ఉన్నాము అన్న పాలసీ నుంచి మనం బయటకు వచ్చేస్తున్నాము, దాని నుంచి దూరం జరిగిపోతున్నాము. ఇన్ని రోజులు ఆ మాస్క్ వేసుకున్నాం మేము ఎకనామికల్లీ చాలా లిబరల్ అని, మాస్క్ ఆఫ్ అంటే ఇంకా తొలగిపోయింది అని చెప్పేసి ఎకానమీలో దీన్ని మనం చదువుకుంటామండి. లిబరలిజం అంటే ఏంటి? సరళీకరణ అని చెప్తూ ఉంటారు తెలుగులో. లిబరలైజేషన్ లేదా లిబరలిజం అంటే గూడ్స్, ట్రేడ్కి వీటన్నిటికీ సంబంధించి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ అవి లేకుండా లిబరల్గా ఉండడము. సో ఇప్పుడు దీని ప్లేస్లో మన గవర్నమెంట్ యొక్క ఎకనామిక్ ఫిలాసఫీ ప్రొటెక్షనిజం, అంటే మా లోకల్ ఇండస్ట్రీని, మా లోకల్ కమ్యూనిటీస్ని, ఇక్కడున్న డొమెస్టిక్ సెక్టార్స్ని ప్రొటెక్ట్ చేయడం మా ఫిలాసఫీ. సో ఆర్సీఈపీలో మనం బయటకు వచ్చేసాం, అందువల్ల ఇది ఉందండి న్యూస్లో. రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్
దీని నుంచి మనం బయటకు వచ్చాం. దీనికి సంబంధించి ఒక మంచి వీడియో కూడా చూసాం కదా. సో లిబరలైజేషన్ నుంచి ప్రొటెక్షనిజం వైపుగా ముందుకెళ్తున్నాం. ఎందుకని రీజన్స్ చదువుకున్నాం, ఏమవుతుంది అని చదువుకున్నాం, ఏం చెయ్యొచ్చు అని కూడా చదువుకున్నాం. మరి దీనికి సంబంధించి కొంత ఫ్యాక్ట్స్ అనేటటువంటి మనం తెలిసి పెట్టుకోవాలండి. ఓవరాల్గా ఎవరెవరితో ఎంత ట్రేడ్ ఉంది ఏంటి అని. అవి ఈ ఆర్టికల్ నుంచి మనకు ఉన్నాయి. చూద్దామా అవి? గమనించండి. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ మన జయశంకర్ ఏం చెప్పారు? FTA ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏదైతే ఈ మన RCEP అనేటటువంటిది డీపర్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఇంకా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కంటే ఇంకా డీప్ అనమాట. జనరల్గా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ చెప్తూ ఉంటాం. సో ఇవి సబ్సిడైజ్డ్ ప్రోడక్ట్స్ కొన్ని కంట్రీస్లో బాగా సబ్సిడీస్ ఇచ్చి వాళ్ళ తక్కువ కాస్ట్కి మ్యానుఫ్యాక్చర్ చేసిన గూడ్స్ని మన దాంట్లోకి పంపించడానికి ఇది ఒక మెజర్గా వేరే వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. ఇండస్ట్రియలైజేషన్, ఇండస్ట్రీస్ పోయేటటువంటి అవకాశం మన ఇండియాలో ఉంది, అందువల్ల మేము దీంట్లో జాయిన్ అవ్వలేదు అని చెప్పారు. మరి ఓవరాల్గా మన డేటాని బట్టి చూస్తే చూడండి, ఇండియా అనేటటువంటిది గ్లోబలైజేషన్ వల్ల లార్జెస్ట్ బెనిఫిషియరీ. పావర్టీ రేట్స్ 40% నుంచి 20%. సో లేటెస్ట్ స్టాటిస్టిక్స్ ప్రకారం 23 అంటున్నారు. సరే, ఏదేమైనా అప్రాక్సిమేట్గా 20%కి మరి తగ్గడం జరిగింది. గ్లోబలైజేషన్, ఎకనామిక్ లిబరలైజేషన్ వల్ల దీన్ని చెప్పుకోవచ్చు. ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అనేటటువంటిది కాంపిటేటివ్నెస్ లేకపోవడం వల్లే అలా ఉంది. కాంపిటేటివ్నెస్ అనేది లేదు. మనము వేరే వాళ్ళతో కూడా కంపీట్ అవ్వాలి అని చూడాలి. కాంపిటేటివ్నెస్ లేదు కదా, ఎప్పటికీ అలా ప్రొటెక్ట్ చేసుకుంటూ పోతే ఇంకెప్పటికీ కాంపిటేటివ్నెస్ రాదు. ఈ RCEPలో సైన్ చేయకపోవడం అన్నటువంటిది బోల్డ్నెస్కి సైన్ కాదు, వీక్నెస్కి సైన్. అది ఎకనామీలో వీక్నెస్ ఉంది అని మనం చెప్తున్నాం. చాలా బోల్డ్ మెజర్ గవర్నమెంట్ అని చెప్తూ ఉంటాము, కానీ అది కాదు కదా. అంటే మన ఎకానమీ వేరే వాళ్ళతో కంపీట్ అవ్వలేదు అని మనం ఒప్పుకున్నట్టు. సో అది చెప్తున్నారు. ఎకానమీ ఇదిగో చూడండి, UNCTAD ప్రకారం ఇంకా ఇండియా అనేటటువంటిది యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్, UNCTAD, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. దాంట్లో ఇండియా ఇంకా రెస్ట్రిక్టివ్ ఎకానమీ అన్నట్టుగా చెప్తుంది. సో COVID-19 తర్వాత ఇండియా టారిఫ్స్ అనేటటువంటివి పెరిగాయి. FTAs అనేటటువంటివి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ కరెక్ట్ కాదు అని చెప్పడము. వోకల్ ఫర్ లోకల్ అంటే ఆత్మనిర్భర్ కింద వోకల్ ఫర్ లోకల్ అంటున్నాము. సో ఇవన్నీ కూడా గ్లోబలైజేషన్ అనే ట్రెండ్ నుంచి ప్రొటెక్షనిజం అనే ట్రెండ్ వైపుకు మనం మూవ్ అవుతున్నామని చూపిస్తున్నాయి. కొంతవరకు ప్రొటెక్షనిజం కావాలి, కానీ ఎప్పటి వరకు ప్రొటెక్షనిజం కావాలి, ఎప్పటికి మార్కెట్స్ ఓపెన్ చేయాలి, ఎప్పుడు మనం మిగిలిన వాళ్ళందరితో కంపీట్ అవ్వగలము, ఈ కెపాసిటీస్ని బిల్డ్ చేసుకోగలగాలి. అప్పుడే మన ఎకానమీ నిజంగా మెచ్యూర్డ్ డెమోక్రసీ, మెచ్యూర్డ్ ఎకానమీ అవుతుంది. అది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయాలండి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. శ్రీలంక అనేటటువంటిది RCEPలో జాయిన్ అవ్వచ్చా? ఇండియా లేదు కదా, ఇండియాలో మేము జాయిన్ అవ్వమన్నాం కదా, మరి శ్రీలంక జాయిన్ అవ్వచ్చా, ఛాన్సెస్ ఉన్నాయా అన్నది క్వశ్చన్ అన్నమాట. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయండి. ఏంటి? RCEPలో మనకు తెలుసు 15 దేశాల కూటమిది. మరి శ్రీలంకకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో పార్టిసిపేట్ చేస్తే దానికి వచ్చే బెనిఫిట్స్ లేవు, దాని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కూడా స్ట్రాంగ్గా లేదు, ప్లస్ చాలా రూల్స్లో క్లారిటీ లేదు. ఇప్పుడు మార్కెట్స్ ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయి, క్లారిటీ లేదు. అందువల్ల చైనాకి శ్రీలంక క్లోజ్ అవుతూ ఉన్నా ఈ గ్రూపింగ్లో చేరకపోవచ్చు అన్నది మన అనాలిసిస్ అన్నమాట. ఈ రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్లో ఐడియాకి ఓపెన్గా ఉన్నప్పటికీ కూడా గవర్నమెంట్ ఎంతవరకు కన్సిడర్ చేయొచ్చు, ఎందుకంటే దానికి ఏం అడ్వాంటేజ్ ఉంటుంది, దాని మ్యానుఫ్యాక్చరింగ్ అంత గ్రోత్ లేదు. అలాంటప్పుడు మిగిలిన కంట్రీస్ నుంచి ఎక్కువ గూడ్స్ ఇక్కడికి ఇంపోర్ట్స్గా వస్తాయి, కానీ వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి వచ్చే బెనిఫిట్ ఉండదు కదా. అందుకోసం శ్రీలంక జాయిన్ అవ్వకపోవచ్చు అన్నది మనం అనుకుంటున్నది. నెక్స్ట్ ఆర్టికల్ సెక్యూరిటీకి సంబంధించి డిఫెన్స్ ఇష్యూస్, బార్డర్ ఇష్యూస్ అన్న దాని కింద చదువుకుంటాం. మనకి 2 ఫ్రంట్ థ్రెట్ అంటున్నాం. సో మనకి మన ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా మనకి ఇది ఒక ఇంపార్టెంట్ ఇష్యూగా మారింది. ఎస్పెషల్లీ నెహ్రూ ఉన్న టైంలో 2 ఫ్రంట్ థ్రెట్ మనకి ఎప్పుడైతే ఇండియా పాకిస్తాన్కి ముందు నుంచి గొడవలు ఉన్నాయి, కానీ ఇండియా చైనా మధ్య వార్ ఎప్పుడైతే జరిగిందో అప్పుడు 2 ఫ్రంట్ థ్రెట్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ థ్రెట్గా మారింది. మరి ఇప్పుడు అది కొన్ని రోజుల తర్వాత ఆ థ్రెట్ లేదులే అనుకున్నాం, కానీ ఇప్పుడు మళ్ళీ చూస్తే చైనా పాకిస్తాన్ క్లోజ్ కోఆపరేషన్ మరియు బార్డర్ దగ్గర ఉన్న కాన్ఫ్లిక్ట్స్, వీటి వల్ల 2 ఫ్రంట్ థ్రెట్ అనేది ఇన్ఎవిటబుల్ అంటే ఇంకా దాని నుంచి మనం తప్పించుకోలేం. సో ఇన్ఎవిటబుల్గా 2 ఫ్రంట్ థ్రెట్ అనేది మారింది. చూడండి, దానికి సంబంధించి చైనా పాకిస్తాన్ ఇద్దరి దగ్గర నుంచి వస్తుంది.
ఇంతకుముందు ఆ రెండు కూడా డిస్ఎంటాంగిల్, అవి రెండు కలవకుండా కొద్దిగా దూరం ఉండేలాగా మనం చూసాము. కానీ ఇప్పుడు అలా కాదు, డిస్ఎంటాంగిల్మెంట్ అనేది మనం చేయలేం. ఇప్పుడు సిచ్యువేషన్ అనేటటువంటిది పాకిస్తాన్ అనేటటువంటిది లార్జ్ ప్రాబ్లమ్ ఆఫ్ చైనాని డీల్ చేయడంలోనే పాకిస్తాన్ని డీల్ చేయగలము అన్న విషయం మనం తెలుసుకోగలగాలి. రీసెంట్గా LAC, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర మిలిటరైజేషన్ జరిగింది. అదొక పెద్ద డిప్లొమాటిక్ దీనిగా అదొక మేజర్ ఛాలెంజ్గా మనకి మారడం జరిగిందనమాట. ఇండియాకి ఓషన్ రిలేటెడ్గా మనకి హిందూ మహాసముద్రం, ఇక్కడ మనకి కెపాసిటీస్ ఉన్నాయి. హై ఆల్టిట్యూడ్ వార్ఫేర్, సో మౌంటనస్ వార్ఫేర్లో మనకి మంచి గ్రిప్ అనేటటువంటిది ఉంది. కానీ మనకున్న అడ్వాంటేజెస్, చైనాకు కూడా కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. అవేంటి? టెక్నాలజికల్గా కంపారిటివ్లీ మనకంటే సుపీరియర్, మిలిటరీగాను హార్డ్వేర్ పరంగాను మనకంటే సుపీరియర్. దాంతో మనకున్న అడ్వాంటేజెస్ని ఇది నల్లిఫై చేయగలదు. ఇలాంటి కంటెక్స్లో ఇదిగోండి, ఇండియా చైనా స్టాండ్ ఆఫ్ ఏదైతే జరిగిందో కొత్త ఇంటర్నేషనల్ రిలేషన్స్కి దారితీసింది, కొత్త నార్మ్స్ని తీసుకొని వచ్చింది. ఇంతకుముందంతా క్వాడ్ గ్రూపింగ్లో మనము డైరెక్ట్గా మెంబర్ అవ్వడానికి కొద్దిగా సంకోచిస్తూ ఉన్నాం. కానీ క్వాడ్ గ్రూపింగ్లో సైన్ చేసేసామా, నలుగురం కలిసి కొలాబరేటివ్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ తీసుకొని వస్తామని కూడా మాట్లాడుకున్నాము. సో ఇలాంటి కంటెక్స్లో మరి ఏం చేయాలి కాన్ఫ్లిక్ట్స్ ఇవి తగ్గించుకోవాలంటే? సివిల్ మిలిటరీ ఎంగేజ్మెంట్ అనేది ఏ విధంగా ఉంది? మిలిటరీ ఇష్యూస్ని పొలిటిసైజ్ చేయకూడదు. ఎప్పుడైతే మిలిటరీ ఇష్యూస్ని పొలిటిసైజ్ చేస్తారో ఏదైనా కాంప్రమైజెస్ కానీ బోల్డ్ డెసిషన్స్ కానీ అవి తీసుకోవడానికి ఉండదు. పొలిటిసైజేషన్ తగ్గించాలి, అది ఇక్కడ చెప్తున్న విషయం అండి. నెక్స్ట్ ఆర్టికల్ అనేటటువంటిది ఎన్విరాన్మెంట్కి సంబంధించి జస్ట్ ఫ్యాక్చువల్ పాయింట్ అండి. విల్లో వార్బ్లర్ అనేటటువంటి పక్షి ఫస్ట్ టైం కనిపించడం జరిగింది. ఇది ఒక మైగ్రేటరీ బర్డ్ అనమాట. ఇది మైగ్రేటరీ బర్డ్ నదర్ అండ్ టెంపరేట్ యూరప్ నుంచి జనరల్గా అది వింటర్ సీజన్లో అక్కడి నుంచి ఇక్కడికి మైగ్రేట్ అవుతూ ఉంటుంది. మరి ఇది మామూలుగా ఇండియాలో ఎప్పుడు కనిపించదు, ఇయర్ కనిపించింది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. రైట్, కేరళలో ఇది కనిపించడం జరిగింది అన్నట్టుగా చెప్తున్నారు. కేరళ అనేటటువంటి తెలుసు కదా మనకి, వెస్ట్రన్ ఘాట్స్ ప్రాంతం ఉంది. అదొక బయోడైవర్సిటీకి హాట్స్పాట్ అనమాట. చాలా మైగ్రేటరీ బర్డ్స్ అక్కడికి వస్తూ ఉంటాయి. ఆ విధంగా దీన్ని ఫస్ట్ టైం ఉంది అని చెప్పారు కాబట్టి ప్రిలిమ్స్లో లాగా మనకు రావచ్చు అందుకని, అంతేగాని డీటెయిల్స్ ఏం అక్కర్లేదు. నెక్స్ట్ ఆర్టికల్ వెరీ ఇంపార్టెంట్ అండి. డిజిటల్ ఇండియా అన్న దాని కింద మనం చదువుకుంటాం. ఇక్కడ ఏం చెప్తున్నారు? డిజిటల్ ఇండియా మిషన్ మనం స్టార్ట్ చేశాం కదా 5 years, అది చూడండి ఇప్పుడు ఎంత ఉపయోగపడుతుందో. మన యొక్క గవర్నాన్స్ మోడల్లో టెక్నాలజీ ఫస్ట్ మోడల్ వెరీ ఇంపార్టెంట్. ఈ స్టేట్మెంట్ చూడండి, దీన్ని మీరు ఆన్సర్స్లో ఇంట్రొడక్షన్స్లోనో కంక్లూజన్స్లోనో రాసుకోవచ్చు. చూడండి, టెక్నాలజీ ఫస్ట్ అన్నటువంటిది గవర్నాన్స్లో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎస్పెషలీ ఈ గవర్నాన్స్ ఇవన్నీ ఉన్నాయా, అవి మనకి టెక్నాలజీ ఫస్ట్ అనేది ఉంది. లోకల్ సొల్యూషన్స్, ఇండియా యొక్క లోకల్ సొల్యూషన్స్ గ్లోబల్ లెవెల్కి వెళ్ళొచ్చు ఐసీటీతో. సో డిజిటల్ ఇండియా అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. మరి దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పడం జరిగిందండి. ఇది మనకి మెయిన్స్లో మీకు వాల్యూ అడిషన్గా చాలా చాలా యూజ్ అవుతుంది. టెక్నాలజీ ఫస్ట్ ఇన్ గవర్నాన్స్, టెక్నాలజీ ఫస్ట్ అనేది గవర్నాన్స్ యొక్క మోడల్గా ఉంది. దానికి సంబంధించి ఏముందో చూద్దామా? ఈ స్టేట్మెంట్స్ చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇన్ఫర్మేషన్ రెవల్యూషన్, ఇండస్ట్రియల్ రెవల్యూషన్, ఇవి రెండు ఒకదాంతో ఒకటి డిఫరెంట్. చూడండి, ఇన్ఫర్మేషన్ రెవల్యూషన్లో ఎవరైనా సరే కొత్త ఇన్నోవేషన్ వస్తే చాలు, కొత్త ఇన్నోవేషన్ వస్తే డిస్రప్షన్ని కాజ్ చేస్తుంది, అవునా కదా? కొత్త యాప్స్, కొత్తగా వచ్చేటటువంటి సాఫ్ట్వేర్స్, ఇవన్నీ కూడా జాగ్రఫికల్ బ్యారియర్స్ అనేవి ఉండవు. సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ అనేటటువంటివి ఉండాలి, అందుకోసం ఉండాలి. సో అదే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అయితే మార్కెట్ అక్కడే ఉండాలి, రా మెటీరియల్స్ దొరకాలి, చాలా ఉంటుంది. కానీ ఇన్ఫర్మేషన్ రెవల్యూషన్ ఎవరైనా ఎక్కడైనా ఎక్కడి నుంచి అయినా సరే వర్క్ చేయొచ్చు, ఇలాంటివి ఉన్నాయి. అయితే లోకల్ లెవెల్లో టెక్నాలజీని వాడాలి. ఇందాకేమన్నారు? టెక్నాలజీ ఫస్ట్ అన్నది గవర్నాన్స్కి సంబంధించి, లోకల్ సొల్యూషన్స్ గ్లోబల్ సొల్యూషన్స్ అవ్వాలి అన్నారు. మరి లోకల్ లెవెల్లో ఐసీటీ టెక్నాలజీని, డ్రోన్ టెక్నాలజీని, వీటన్నిటిని వాడాలి. పంచాయత్స్కి సంబంధించి వాటిని టెక్నాలజికల్గా ఎంపవర్ చేయాలి అని చెప్పి లాస్ట్ ఇయర్ మనకి సంవిత అనే స్కీమ్ తీసుకొని వచ్చారండి. ఇదేంటి? ల్యాండ్ మానిటర్ చేయడం, అంటే డ్రోన్స్ని ఉపయోగించి సర్వే చేపట్టి దాన్ని ఒక డేటాబేస్లో స్టోర్ చేయడం, ఇలాగ టెక్నాలజీ అనేటటువంటిది ఉపయోగపడుతుంది. సంవిత స్కీమ్ అనేది ఆల్రెడీ లాంచ్ చేశాము.
దాంతోపాటు మనకు తెలుసు కదా, COVID-19 టైంలో చాలా యూజ్ అనేటటువంటిది అయింది, అటు ఎడ్యుకేషన్ కానీ, బిజినెస్కి కానీ, టెక్నాలజికల్గా. ఈ కంటెక్స్లో మనం డేటా ఎకానమీగా మారాలి. ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు ఎకానమీ, వాల్యూ ఉంది దానికి. సో డేటా ఎకానమీగా మారాలి. డిజిటల్ ఇండియా అనేది 5 సంవత్సరాల క్రితం మనం స్టార్ట్ చేశాము. ఆ డిజిటల్ ఇండియా స్లోగా ఇంపాక్ట్స్ అనేటటువంటి చూపిస్తుంది అన్నారు. మనకు తెలియాల్సిన విషయం అండి, గవర్నమెంట్ డిజిటల్ ఇండియా లాంచ్ చేయకముందు కూడా మనకి గవర్నాన్స్లో ఐసీటీ వీటి కోసం నేషనల్ గవర్నాన్స్ ప్లాన్ అనేది ఉండేది. ఇంతకు ముందు కూడా ఉండింది. బట్ డిజిటల్ ఇండియా ద్వారా చాలా హ్యూజ్ స్కేల్లో డిజిటల్ సొల్యూషన్స్ని గవర్నాన్స్లో ఇంట్రడ్యూస్ చేయడానికి మనం ప్రయత్నించడం జరిగిందనమాట. రైట్, నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి సైన్స్ అండ్ టెక్నాలజీలో చదువుతాం. కోవిడ్ వ్యాక్సిన్ అనమాట. ఇక్కడ ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ అనేటటువంటిది రోబస్ట్ ఇమ్యూనిటీని ట్రిగ్గర్ చేసింది అని చెప్తున్నారు. సో ఇక్కడ ఈ ఇమ్యూనిటీ సిస్టమ్ అసలు ఏ విధంగా ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ తయారు చేస్తుంది, ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్లో వాళ్ళు యూజ్ చేసేటటువంటి ప్లాట్ఫామ్ ఏంటి, ఇవన్నీ నేను ఇవాళ చేసినటువంటి వీడియోలో టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ అన్నటువంటి దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఒకసారి చూసుకుంటారా? రైట్, ఇంపార్టెంట్ చూసుకోండి. అదేవిధంగా మోడర్నా, ఫైజర్ వీళ్ళు కూడా దేన్ని ఉపయోగించి ఈ వ్యాక్సిన్స్ని తయారు చేస్తున్నారు, వాటి ఉపయోగాలేంటి, అది ఏ విధంగా పనిచేస్తుంది అని చదువుకున్నాం. హ్యూమోరల్ ఇమ్యూనిటీ అని, సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అని, ఇలాంటి కొన్ని పదాలు, ఆ కాన్సెప్ట్స్ బొమ్మలతో సహా నీట్గా చూసాం. ఒకసారి చూడాలండి. నెక్స్ట్ ఆర్టికల్ ఎకానమీకి సంబంధించిందండి. ఎకనామిక్ గ్రోత్ అన్న కంటెక్స్లో చదువుతాం. ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ అనేటటువంటి చేసిన రీసెర్చ్లో చెప్పింది ఏంటి అంటే, ఇదిగో 2020 నుంచి నెక్స్ట్ వచ్చే 5 ఇయర్స్ 2025 వరకు యావరేజ్గా ఎకనామీ 4.5% గ్రో అవ్వచ్చు అంటున్నారు. మనకి గుర్తుందా అండి, ఇయర్ స్టార్టింగ్లో మనం పెట్టుకున్న గోల్ ఏంటి? $5 ట్రిలియన్ ఎకానమీగా మారాలి. ఎప్పటికీ 2024-25 కల్లా. ఇప్పుడు మనం అప్రాక్సిమేట్గా $3 ట్రిలియన్ దగ్గర ఉన్నాం. సో $5 ట్రిలియన్ ఎకానమీగా మారాలంటే నియర్ టు 8% గ్రోత్ ఉండాలి కదా. కానీ వీళ్ళు చెప్తున్న రీసెర్చ్ ప్రకారం 4.5% ఉండొచ్చు అన్నది చెప్తున్నారు. సో ఆల్రెడీ ఈ 2020కి ముందే అండి, ఈ 2020కి ముందు కూడా కార్పొరేట్ బ్యాలెన్స్ షీట్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఎక్కువగా ఉండడము, నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ సిస్టమ్స్లో నష్టాలు ఉండడము, లేబర్ మార్కెట్లో వీక్నెసెస్ ఉండడము, ఇవన్నీ ముందే ఉన్నాయి. వాటికి ఇప్పుడు COVID-19 తోడైంది. దానికి అన్ఎంప్లాయ్మెంట్ రావడము, వీటితో ఇంకా ఎకానమీ కుదేలిపడే అవకాశం ఉంది. గ్రోత్ రేట్స్ 4.5% ఉండొచ్చు. రైట్, పోస్ట్ కోవిడ్ మన ఇండియా అనేది వర్స్ట్ హిట్, అంటే వరల్డ్ ఎకానమీస్లో మిగిలిన వాటిలో బాగా వర్స్ట్గా ఎఫెక్ట్ అయిన కంట్రీస్లో మన ఇండియా కూడా ఒక ఇంపార్టెంట్ కంట్రీ అవ్వచ్చు. అది ఇక్కడ చెప్తున్నటువంటిది మీరు గమనించాలి. ఇవన్నీ COVID-19కి ముందే ఉన్నాయి. COVID-19 లేకున్నా సరే ఎకనామిక్ గ్రోత్ ఇయర్ తక్కువగానే ఉండేదన్నమాట. సరే, మనం నిన్న ఒక క్వశ్చన్ ఇచ్చాం, దానికి మన వాళ్ళు ఏం రాస్తారో చూద్దాం. సేలియన్ ఫీచర్స్ ఏంటి, నేషనల్ ఎలక్ట్రానిక్స్ పాలసీకి సంబంధించి ఛాలెంజెస్ ఏంటి, ఆపర్చునిటీస్ ఏంటి. చూడండి, ఫస్ట్ సేలియన్ ఫీచర్స్ రాయాలి, ఆపర్చునిటీస్ ఏంటో రాయాలి, ఛాలెంజెస్ ఏంటో రాయాలి. 3 హెడ్డింగ్స్ మన వాళ్ళు రాసారో లేదు చూద్దామా? చూద్దాం. ఇదిగో ఇండియాలో చాలా ఇదిగో దీన్ని తీసుకొని రావడం జరిగింది ఈ సెక్టార్ని డెవలప్ చేయడానికి. దాని యొక్క సేలియన్ ఫీచర్స్, ఛాలెంజెస్, ఆపర్చునిటీస్. వెరీ గుడ్, కంక్లూజన్ గుడ్ అండి. స్ట్రక్చరింగ్ అంటాం మనము, అంటే మనకి ఏమేమి క్వశ్చన్స్లో అడుగుతున్నారన్నది ముందు రాసిపెట్టు, ఒక చోట ఐడియా ఉండాలి మనకి. ఓకే, సేలియన్ ఫీచర్స్ అంటా అని. ఇలాంటి క్వశ్చన్స్ కొద్దిగా మనకి అడిగే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్తగా చూసి పెట్టుకోవాలి. ఎస్పెషల్లీ సేలియన్ ఫీచర్స్ ఇక్కడ ఎంత అమౌంట్ కాంట్రిబ్యూట్ చేస్తుంది అన్నది మీరు రాయలేదండి. 2025 కల్లా ఎంత అమౌంట్ కాంట్రిబ్యూషన్ చేసేందుకు గాను ఈ పాలసీని తీసుకొని వచ్చారన్న ఒక పాయింట్ యాడ్ చేసుకోండి, బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో మన ఈ పర్టికులర్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించి పాలసీ ఏ విధంగా వచ్చింది, దాని యొక్క ముఖ్యాంశాలు ఏంటి, దానికి సంబంధించి అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, మరి వాటికి సంబంధించి అవి ఎదుర్కొంటున్న సవాళ్ళు ఏంటి అన్న ఉన్నాయి. సో వాటికి సంబంధించి ఒకవేళ మీకు ఇక్కడ ఏదైనా డేటా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మినిస్ట్రీ ఇలా చెప్పిందనో ఇంకోటో తెలుసు, అది రాయండి. రైట్. సో బట్ ఆన్సర్ రాయడం అయితే బాగా రాశారండి. ఇందాక చెప్పినట్టు ఎంత ఎకనామిక్ వాల్యూని యాడ్ చేద్దాం అనుకుంటున్నారు నెక్స్ట్ వచ్చే 5 ఇయర్స్లో అన్నది వాళ్ళు క్లియర్గా ఇచ్చారు పాలసీలో. అదొక పాయింట్ యాడ్ చేసి పెట్టుకోండి. కొద్దిగా వర్డ్ లిమిట్ పెరిగిందండి, వర్డ్స్ 250 వర్డ్స్ లోపలే అయిపోవాలి మీకు, అది కొద్దిగా చూసుకోండి. నెక్స్ట్ చూడండి, సేలియన్ ఫీచర్స్ దానికి సంబంధించి రాశారు. ప్రధాన అంశాలు అంటే ఏంటి,
దానికి సంబంధించి అవకాశాలు, ఆపర్చునిటీస్ ఏంటి, దానికి సంబంధించి సమస్యలు ఏంటి అని రాశారు. కంక్లూజన్ ఏంటి అని రాసుకున్నారు. గుడ్. ఇక్కడ అసలు ఈఎస్డిఎం సెక్టార్ కోసం తీసుకొచ్చాము. ఇదిగో మనం ఇందాకన్నామే ఇది నేను రాయమన్నది అందరికీ ఇదండి. ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఈ నంబర్స్ ఉన్నాయి అవి. సో లక్ష్యాలు, వాటికి సంబంధించిన సేలియన్ ఫీచర్స్ రాసాము. దాని యొక్క ప్రభావాలు అంటే ఆపర్చునిటీస్ రాయాలండి, ఛాలెంజెస్ రెండు రాయాలి మీరు, రైట్? అది ఇక్కడ అది మిస్ అయ్యారు, కొద్దిగా చూసుకోండి. బట్ ఇది బాగా రాశారు. నెక్స్ట్, సో మరి 2025 కల్లా ఈ టార్గెట్ని రీచ్ అవ్వడానికి దాంట్లో ఉన్న ముఖ్యాంశాలు, దానికి సంబంధించిన అవకాశాలు, సవాళ్ళు ఇంకొద్దిగా ఇక్కడ వాళ్ళు చెప్పారండి. ఇంకొద్దిగా డీటెయిల్స్ రాసుకోగలగాలి. ఈ పార్ట్ ఇంకొద్దిగా బెటర్గా రాయొచ్చు. నేషనల్ ఎలక్ట్రానిక్స్ పాలసీకి ఇంట్రొడక్షన్, సేలియన్ ఫీచర్స్, ఆపర్చునిటీస్, కన్స్ట్రెయింట్స్, ఛాలెంజెస్. గుడ్. కంక్లూజన్ రాశారు. రైట్. ఇక్కడ ఇందాక చెప్పాం కదా, ఇంత మార్కెట్ సైజ్ అనేది ఎప్పుడు కూడా ఏ పాలసీకైనా మార్కెట్ సైజ్ ఎంత ఉండాలని మనం ప్రయత్నిస్తున్నాం అన్నది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. అది రాసుకోగలగాలండి. రైట్, ఇక్కడ రాశారు. రైట్, ఇది ఆపర్చునిటీలో రాశారు. బట్ దీన్ని సేలియన్ ఫీచర్స్లో కూడా వాళ్ళు పెట్టారు కదా, ఇది మేము అచీవ్ చేస్తామని పెట్టారు, అది చూసుకోండి. రైట్, మరి 2019లో పాలసీని తీసుకొచ్చారు. దానికి సంబంధించిన సేలియన్ ఫీచర్స్ ఇవి, దానికి కావాల్సినటువంటి ఆపర్చునిటీస్, లోపాలు, ఓకే, ఛాలెంజెస్ రాశారు. ఆపర్చునిటీస్ అండి, ఆపర్చునిటీస్ కూడా రాసుకోవాలి కదా, ఆపర్చునిటీస్ కూడా రాయాలి. ఇంకొకటి, ఎప్పుడైనా ఆన్సర్ రాసేటప్పుడు, ఇక్కడ ఎగ్జామ్లో కాదండి, ఎగ్జామ్లో మీరు క్వశ్చన్ రాయాల్సిన అక్కర్లేదు, ఇక్కడ ఆన్సర్ రాసేటప్పుడు క్వశ్చన్ని టైప్ చేయండి. సరే, అవి మన వాళ్ళు రాసిన ఆన్సర్స్. ఇవాళ మన మెయిన్స్ క్వశ్చన్ ఇదండి. ఇవి మన ఫస్ట్ సెట్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.